కాదు అయినా అల్లి అంది మళ్ళీ మళ్ళీ పక్క నోటుతో లైఫ్ లక్షలింపులు పెట్టుకుంటుందని అంది మళ్ళీ మళ్ళీ పుట్టడానికి పాడి కట్టడానికి మధ్య అంతా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి. వాళ్ళని ఎలా అడుక్కుంటానని చూడు. అడుక్కోవడమేమిట్రా? అదే పిల్లనెమ్మని. నువ్వు నీ ముష్టి భాషలు దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బాబయ్య కాదండి, మామయ్య. చక్కగా మామయ్య అని పిలుస్తున్నాడు. ఇంతకీ మీరేం చేస్తుంటారు బాబు? అబ్బే, ఆదివారం అయ్యప్ప స్వామిలో, సోమవారం శివాలయంలో, మంగళవారం మసీద్ దగ్గర ఈజీగా అడుక్కుంటానండి. ఏంటి అడుక్కుంటావా? అడుక్కోవడం కాదండి, అడ్డంకు తొలగిస్తుంటాడు. బాబు సివిల్ ఇంజనీర్ కదా. సివిల్ ఇంజనీరా? వాళ్ళెక్కడ అడుక్కుంటారు బాబు? చేస్తే జాబురా దరిద్రుడా. అయినా అమృత గంగా దాటిపోతున్నాయి. అమ్మాయిని పిలిపించండి. అమ్మ గజలక్ష్మి. లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు, బూందీ లడ్డు, గోవా లడ్డు, రవ్వ లడ్డు, వారం పిస్తా కిస్మిస్ కలిసిన లడ్డు, నేతి మిఠాయి లడ్డు. లడ్డు 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 బందరు మిఠాయి లడ్డు. ఏంటండి వీడు అచ్చం అడుక్కునేవాడిలా చేస్తున్నాడు? అబ్బే, అలాంటిది ఏమీ లేదండి. ఇందాక వచ్చే దారిలో అనాథ శరణాలయానికి వెళ్ళాం. పాపం వాళ్ళు లడ్డు ముఖం చూసి 3 పుష్కరాలు అయ్యిందంట. వాళ్ళకి ఇద్దామని తీసుకున్నాడు. వాళ్ళకి నేనెందుకు ఇస్తాను? ఇవన్నీ నాకే. ఇంతకీ బాబు పేరేంటి? బిచ్చయ్య. బిచ్చయ్య? బిచ్చయ్య కాదు, మీ అచ్చయ్య. ఓ అచ్చయ్య. వచ్చిన దగ్గర నుండి మనమే మాట్లాడుతున్నాం. అమ్మాయి సైలెంట్ గా ఉంది. సిగ్గుపడుతుందేమో. సిగ్గుపడడం కాదు, లెక్క పెడుతున్నాను. ఏమి లెక్కే తల్లి? ఏనుగు బిర్యానీ తినడానికి ఇంకా ఎన్ని నిమిషాలు ఉన్నాయా అని లెక్క పెడుతున్నాను. ఇంతకీ అమ్మాయి నచ్చిందా బాబు? పండగ పూట పబ్బాలతో నిండిపోయిన జోలి సంచిలా భలే నిండుగుందయ్యా. ఏమ్మా, అబ్బాయి ఓకేనా? చికెన్ బిర్యానీలో జాయింట్ లెగ్ పీస్ లాగా బాగానే ఉన్నాడు. నాకు ఓకే. మరి పిల్లలిద్దరికి ఓకే. మరి నా 10,000 ఇస్తే? ఇస్తాంలే కానీ నాకున్నది ఒక్కటే కూతురు. నాకున్న 10 ఎకరాలు నా అల్లుడికే కట్నంగా రాసిస్తా. బాబయ్య, 10 ఎకరాలు రాసిస్తారా? తిరుపతి ఎంకన్నా, అన్నారం సత్యన్న, శ్రీశైలం శివయ్య నిన్ను చల్లగా చూడాలి అంటే బాబుకి భక్తి ఎక్కువ. తదనంతరం ఆ 10 ఎకరాలు గుడులకు రాసిస్తానని చెప్తున్నాడు.